ఎక్కువ శాతం దేవుని కార్యాలకు, దేవుడు చేస్తున్నటువంటి మేళ్లకు అవకాశం ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. అతి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని అనుభవించడానికి మంచి అవకాశాన్ని అప్పుడప్పుడు ప్రార్థనలు పెట్టి ఈ రకమైనటువంటి అందరిని గ్యాదర్ చేసి ఈ విధంగా ప్రేయర్స్ అనేది జరగడం అనేది దేవునికి మహిమ, ప్రభువు మహిమ కలుగును గాక. మీ సేవకులు జీవన్ గారితో గత కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తూ ఉన్నా. మంచివారు, చక్కగా దాతృత్వం ఉన్నటువంటి సేవకులు, అదే రీతిగా విశ్వాసులను, తన సంఘాన్ని ప్రేమించేటువంటి సేవకులు అని చెప్పి నేను గుర్తించాను. అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేటువంటి సేవకులు వారు. ప్రభు స్తోత్రం. అంతకంటే సేవకులు మనకు అవసరం చెప్పండి. సో అమూల్యమైనటువంటి సేవకులు మీరు కలిగి ఉన్నారు. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవకులు జీవన్ గారికి ప్రభు పేడ ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా డానియల్ గారికి, కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినం మీతో కొన్ని మాటలు, కొన్ని విషయాలు, ప్రభు నాలో ఉంచినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు గొప్ప అవకాశం ఇచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. నమ్మిన వారిని గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా కేకలు వేసి ఆమేన్. ఒకసారి ట్రైనింగ్ పొందినటువంటి కొంతమంది సోదరులు చాలామంది ఉన్నారు అనుకోండి. గెస్ట్ స్పీకర్ కింద వారందరికీ ప్రొఫెసర్లు అందరికంటే ఒక మెంటర్ కంటే పెద్దవాడు అనమాట, ఒక లీడర్ టైప్ అనమాట. అటువంటి వాడిని పిలుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చే మనము, మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మరింతగా వీరిని ఎంకరేజ్ చేస్తే, మోటివేషన్ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక స్పీకర్ని వీరు ఇన్వైట్ చేసుకున్నారు. ఇలాగ ఒక సభ జరుగుతూ ఉంది. స్టేజ్ మీద ఆ స్పీకర్ని పిలిచారు. సభను నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు పిలిచారు. ఈ లోపల స్పీకర్ మైక్ పట్టుకున్నాడు. మీలో చాలామంది కూర్చున్నారు. అప్పుడు స్పీకర్ గారికి ఒక అలవాటు ఉండేదట. అలవాటు ఏంటంటే, ప్రజలారా నేను చెప్పబోయేది మీకు తెలుసా అంటే, ఈ యొక్క అలవాటు స్పీకర్ గారికి ఉంటా ఉండేది. ప్రజలందరూ కూడా వారి యొక్క స్పందన తెలియజేస్తూ ఉండేవారు. యథావిధిగానే ప్రజలారా నేను చెప్పేది మీకు తెలుసా అంటే ప్రజలందరూ అటు ఇటు చూసుకుంటూ ఉన్నారు. అతను చెప్తేనే మనకు తెలియదు కదా, సో మనకేం తెలుసు అని చెప్పేసి తెలీదు అంటూ ఉంటే అప్పుడు స్పీకర్ గారు కాస్త చిరాకు వచ్చి, ఇంతవరకు ఏమి నేర్చుకున్నారు వీళ్ళు, ట్రైనింగ్ పొందినటువంటి వీరందరూ, మీకు తెలియకపోతే నేను చెప్పనని చెప్పి మైక్ పెట్టి వెళ్ళిపోయాట. 3 రోజుల సభలో ఫస్ట్ రోజు సభ ఆగిపోయింది. రెండో రోజైనా సరే ఏదో విధంగా చెప్పించుకోవాలని ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా మాట్లాడుకున్నారు. రెండో రోజు సభ జరుగుతూ ఉంది. ఆ స్పీకర్ గారు మైక్ పట్టుకున్నారు. మరలా ప్రజలారా నేను చెప్పేది మీకు తెలుసా అంటే వీళ్ళందరూ గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చేసారు. తెలియదంటే చెప్పి మైక్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈయన అందరూ తెలిసి ఉందామని చెప్పేసి అందరూ మాకు తెలుసు అంటే స్పీకర్ గారు అటు ఇటు చూసి స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ తక్కిన వాళ్ళని కూడా చూసి ఆయన, సార్ వీళ్ళకి తెలిసట, తెలిసిన వారికి ఎందుకు చెప్పడం అని చెప్పేసి మైక్ పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు మాత్రం మిగిలి ఉంది. ఆ ఒక్కరోజు మాత్రం మిగిలి ఉంది. అందరు గట్టిగా నిర్ణయానికి వచ్చేసారట. మనము తెలియదంటే తప్పించుకొని పోయాడు, తెలుసు అంటే తప్పించుకొని పోయాడు. ఇప్పుడు సగం మంది తెలుసు అందాం, సగం మంది తెలియదు అందాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసారట. అప్పుడు ఆ స్పీకర్ మైక్ పట్టుకున్నాడు. 3వ రోజు అందరూ ఏదో విధంగా చెప్పించేసుకోవాలా, అమూల్యమైన మాటలని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఆ స్పీకర్ మైక్ పట్టుకొని, ప్రజలారా నేను చెప్పేది మీకు తెలుసా అంటే కుడివైపు వాళ్ళందరూ కూడా మాకు తెలుసు అంటూ ఉంటే, ఎడమవైపు వాళ్ళందరూ కూడా మాకు తెలియదు అంటూ ఉంటే ఆ స్పీకర్ అన్నాడట, తెలియని వాళ్ళు చెప్పండి చెప్పి మైక్ పెట్టి వెళ్ళిపోయాడట. బాగుంది కదా. సో ఇలాంటి జిమ్మికులు చేయడానికి రాలేదు. కానీ కొన్ని విషయాలు ప్రభు నాలో పెట్టినటువంటి కొన్ని స్పందన, ప్రభు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు. సేవకులు డానియల్ గారు వారు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మీకు చెప్పడానికి వారు రెడీగా ఉన్నారు. వారు పాఠాలు ఉన్నతంగా మనకు తెలియజేస్తూ ఉంటారు. సో అంతకుముందు కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆ యొక్క వాక్యానికి అనుకూలంగా మరికొన్ని విషయాలు తెలియజేయడానికి సేవకులు రెడీగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక పర్సన్ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయంలో
మనకి ఇక్కడ ఒక పర్సన్ మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి వాక్య భాగాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20 వచనాన్ని మనం మూలవాక్యంగా మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగులగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. చదవని వాక్య భాగంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వారు బూరలు, దివిటీలు, కొండలు వారు పట్టుకొని రెడీగా వెళ్ళిపోయారు. మిద్యానీయుల మీద యుద్ధానికి అమాలేకులు కొంతమంది కొన్ని దేశాల వారు దండెత్తి వస్తూ ఉన్నారు. అప్పుడు యుద్ధంలో దేవుడు వారికి జయించేటప్పుడు కొండలు పగలగొట్టారు, డ్యూటీలు వెలిగించారు, బూరలు ఊదారు. విజయం ఇచ్చాడు ఇజ్రాయేలుకి, గిద్యోను సైన్యానికి. అందును బట్టి ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో విజయం రావడానికి దేవుడే కారణం. సో గిద్యోను గురించి అనేక విషయాలు చరిత్రపరంగా గిద్యోను ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు చాలా పాఠాలు ఉన్నాయి. కానీ నేను డీప్గా వెళ్ళి మీతో పంచుకోవడానికి నాకు ఇవ్వబడినటువంటి సమయం చాలదు కనుక కొన్ని విషయాలు తెలియజేసి సేవకులు చెప్పబోతున్న వర్తమానానికి అనుకూలంగానే కొన్ని సంగతులు మీ ముందు ఉంచి నా యొక్క మాటలు ముగించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. గిద్యోను అనగా ఈయన న్యాయాధిపతుల్లో 5వ న్యాయాధిపతి. గిద్యోను అనగా అర్థం ఏంటంటే పడద్రోయువాడు అని అర్థం. హిబ్రూ పేరుకి అర్థాన్ని ఇచ్చేటువంటిది అనమాట, పడద్రోయువాడు. గిద్యోనికి మరొక పేరు ఉంది, యెరుబ్బయలు అనే పేరు ఉంది గిద్యోనికి. వాస్తవానికి ఇజ్రాయేలీలు వీరు చాలాసార్లు బానిసలు కొనుగోబడుతున్నటువంటి దినాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొట్టబడ్డారు, నెట్టివేయబడ్డారు, కొన్ని సందర్భాల్లో అణిచివేయబడ్డారు. మన బైబిల్లో ఇజ్రాయేలు కొన్ని సందర్భాల్లో దేవునిపై తిరగబడ్డం వల్ల వారు చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా మనం ఆరాధ్యాలు మనం చదువుకున్నట్లయితే ఇజ్రాయేలు కూడా సేమ్ టు సేమ్ గిద్యోను టైంలోకి వచ్చేసరికి యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్ల వారు మిద్యానీయులకు అప్పగించిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. 7 సంవత్సరాలు ఇజ్రాయేలు మిద్యానీయుల చేతికి అప్పగించబడతారు. ఎందుకు ఈ మిద్యానీయులు ఎవరంటే అబ్రహాం గారికి కెతురు గారికి పుట్టినటువంటి సంతానం అనబడిన మిద్యాను ద్వారా వచ్చినటువంటి సంతానమే మిద్యాను సంతానం. సో మిద్యానుల చేతికి 7 సంవత్సరాలు ఇజ్రాయేలు అప్పగించబడతారు. ఎందుకు అప్పగించబడతారు అంటే ఇజ్రాయేలు బానిసలుగా ఉండవాళ్ళు అప్పగించబడతారు. మీకు 6 అధ్యాయంలో 7 అధ్యాయం 8 అధ్యాయం ఏముందో బ్రీఫ్గా సంక్షిప్తంగా నా యొక్క విషయాలు తెలియజేసి నేను త్వరితంగానే మీకు ముగించేస్తాను. అప్పగించబడినప్పుడు ఇజ్రాయేలు మీదకి మిద్యానులు దండెత్తు వచ్చి వారి పశువులను, వారి ఎద్దులను, వారి గొర్రెలను, వారి ఒంటెలను కొనిపోబోతున్నప్పుడు, పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు వారికి ఉన్నటువంటి పాడి పంటలను పాడు చేసి, వారి వ్యాపారాలను పాడు చేసి, అనేక సందర్భాల్లో ఇజ్రాయేలు మీద దండెత్తు వచ్చి వారి వ్యాపారాలు పాడు చేయడం, వారి పశువులను, వారి గొర్రెలను, వారి ఎద్దులను ఎత్తుకొని పోవడం, వారి పంటలను పాడు చేయడం చేస్తూ ఉంటే భయానక పరిస్థితులు ఇజ్రాయేలు ఉండేవారు అనమాట. అటువంటి తరుణంలోనే మనం చదువుకున్నప్పుడు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఇజ్రాయేల్ యొక్క మొర, వారి ప్రార్థన, వారి గోడు దేవుడు విని ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకోవడానికి ఆయన ప్రయత్నాలు పూనుకున్నాడు. ఆ వ్యక్తే గిద్యోను గారు. గిద్యోను అనబడిన వ్యక్తి ఒక స్థలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, చూడండి వాక్యభోగులు మనం చూడొచ్చు, 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు అనమాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు 11వ వచనంలో. ఇక్కడ యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మస్తకి వృక్షం క్రింద ఒక దూత కూర్చొని చూస్తూ ఉంటాడు. గాను చెట్టు ఒకటి ఉంటుంది. గాను చెట్టు చాటున గోధుమలను దొల్లగొడుచుంటాడు. విచిత్రం ఏంటంటే చాటున గోధుమలు దొల్లగొట్టడానికి గాను చెట్టు చోట ఎందుకు వెళ్ళవలసి వచ్చింది గిద్యోను ఆలోచిస్తే, ఇజ్రాయేల్ మీదకి దండెత్తి రావడం, వారి పశువులను ఎత్తుకొని పోవడం, వారి పంటలను పాడు చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఇదే విధంగా మిద్యానీయులు వచ్చి దండెత్తి వచ్చి
ఆందోళన గుండా గురి కావాల్సి వచ్చింది, ఆందోళన గుండా వెళ్ళవలసి వచ్చింది. మీకు విషయం తెలుసా, కొన్ని సందర్భాల్లో మనము బిక్కమొఖం వేసుకొని భయం భీతితో ఇబ్బందితో సమస్యల వలయంలో కష్టంలో నష్టంలో మనం నలిగిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో వచ్చినటువంటి భారాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వేదనలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏదైనా అప్పులు వేదన కావచ్చు, సమస్య కావచ్చు, ఏ రూపంగా ఏదైనా నీ మీదకి దండెత్తు వచ్చినా కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుందంటే భయం వేస్తూ ఉంటుంది. కొందరు భయం వేసి ఏం చేస్తారంటే తాలుకోలేక తట్టుకోలేక ఏనియో గొయ్యో చూసుకొని చచ్చిపోతారు. మరికొందరు విషం తాగేస్తారు, పాయిజన్ తాగేస్తారు, మరికొందరు నిద్రమాతలు ఎక్కి మింగేస్తూ ఉంటారు, గోదావరిలో పడిపోతూ ఉంటారు, ఫ్యాన్కి తాడు కట్టుకొని ఊరే చచ్చిపోతూ ఉంటారు. భయం, ఆందోళన ఏమవుద్ది ఏమిటో తట్టుకోలేకుండా కొంతమంది ఇలాంటి పనులు గురి కావాల్సి వస్తూ ఉంటుంది, చేసుకుంటారు, బలవంతపు చావును చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు ఒక విషయం చెప్పంటారా, గిద్యోనును దేవుని దూత ఈ విధంగా బలపరచుందో మన దేవుడు మనలందరినీ బలపరచబోతున్నాడు. స్తోత్రం. ఏ నష్టము గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ వేదన గుండా వెళ్తున్నావో మన ప్రభుకు సమస్తమును తెలుసు. ఆయన గమనిస్తున్నాడు, చూచుచున్నటువంటి దేవుడు. ఆకాశమందుండి ఆయన మన ప్రతి ఒక్కటిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని ఏం చేస్తాయి, పరిశీలన చేస్తాయి, చూస్తున్నాడు. ఆయన యెహోవా ఈరే, గమనిస్తాడు మనం ఏం చూస్తున్నామో, మన పడక మన నడక అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ గమనించే దేవుడు మనకున్నప్పుడు మనల్ని దేవుడు తన సొంత హస్తము చేత, తన స్వహస్తము చేత మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని తయారు చేసి ఈ లోకాన్ని పంపించాడు. మన అవసరం ఆయన తెలియవంటారా, మన బాధ ఆయన తెలియవంటారా? ఆయనకి సమస్తమును తెలుసు కాబట్టే సమస్తము తెలిసినటువంటి దేవుని చేతిలో మన పడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రభు మహిమగలను గాక. సో దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడు అని మాట్లాడినప్పుడు, నేను పరాక్రమంగా బలాఢ్యుడినా, నాకు బలం ఎక్కడది, నేనెక్కడ వీర శూర కార్యాలు చేశాను, నేను నాకెక్కడది ధైర్యం అని చెప్పేసి గిద్యోను గారు దూతతో మాట్లాడతాడు అనమాట. ఎస్, బలపరచడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు గిద్యోను అంటాడు, నీవు ఈ ప్రజలు నడిపించే వ్యక్తిగా నేను తయారు చేయబోతున్నా అని దూత మాట్లాడుతున్నప్పుడు, ఏపటి వాడిని నేను, ఎంతటి వాడిని నేను, నా గోత్రం చాలా చిన్న గోత్రం, మనిషే గోత్రం, చాలా కనిష్ఠుని, నా కుటుంబంలో చాలా కనిష్ఠుని నేను. సో నేనేంటి, నేను ఈ ప్రజలు నడిపించడం ఏంటి, ఈ ప్రజల పక్షంగా ఫైట్ చేయడం ఏంటి అని తనకు తానుగానే చిన్నగా మాడుకుంటూ ఉంటాడు. నేను విడిపిస్తాను అని చెప్పి దోష ద్వారా దేవుడు మాట్లాడితే, విడిపిస్తావా? మా పితరులు మాకు చాలా విషయాలు చెప్పారు, దేవుడిని యెహోవా ఎన్ని అద్భుతాలు చేసాడు, ఎన్ని కార్యాలు జరిగించాడో అన్నిటిని చెప్పుకుంటూ వచ్చాడు, ఆయన ఏమైపోయినాయి అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. దూత బలపరుచుకుంటూ వెళ్తున్నప్పుడు గిద్యోనికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడానికి ఒక సూచక్రియ అడుగుతాడు, ఒక సూచన అడుగుతాడు. నీవు దేవుని చేత పంపబడిన దూతవైతే నాకు చిన్న సూచక్రియ, ఒక సూచన తెలియజేస్తావు అంటాడు. ఎస్, చెప్పు ఏం కావాలో అన్నప్పుడు ఒక సూచక్రియ అడిగినప్పుడు ఏమవుతుందంటే, దూత చేతిలో కర్ర ఉంటుంది. గిద్యోని గారు కొండ తీసుకుని వస్తాడు, ఆ కొండలో మేకపిల్ల మాంసాన్ని పెడతాడు, పిండిని కొన్ని అప్పములుగా చేసుకొని భక్ష్యములుగా చేసుకొని తీసుకొని వస్తాడు. వాటిని ఏం చేస్తాడంటే ఒక రాయి పైన పెడతాడు. దూత ఏం చేస్తుందంటే కొండలో నీళ్ళు పోసిన తర్వాత దూత కర్ర చేత పట్టుకొని ఆ రాయిని ముట్టగా ఆ కొండలోని మాంసం ఉడికిపోద్ది. అప్పుడు అంటాడు, నువ్వు యెహోవా పంపించినటువంటి దూతవే అని చెప్పేసి అడుగులు ముందుకు వేస్తాడు. ప్రభువు మహిమగలను గాక. హల్లెలూయా. సాగిపో అన్నప్పుడు సాగిపోతాడు. సాగిపోతున్న తరుణంలో దేవుడు మాట్లాడుతూ గిద్యోనుతో, గిద్యోను, మీ నాన్నైనటువంటి యోవాషు బయలుకు ఒక విగ్రహాన్ని కట్టించాడు, ఒక ప్రతిమను కట్టించాడు, ఆ ప్రతిమను కూల్చేయి అని చెప్పేసి అన్నప్పుడు, పగల వెళ్ళి కూల్చేస్తే ప్రజలను తిరగబడతారు, ఎందుకంటే చాలామంది ఆ ఫాలోవర్స్ ఉంటారు అని చెప్పేసి రాత్రికాల సమయంలో 10 మంది తీసుకుని వెళ్ళిపోయి దాన్ని కూల్చిపడేస్తాడు అనమాట. దేవుడు మెచ్చుతాడు. దేవుడు అద్భుతంగా గిద్యోని విషయంలో తన స్టెప్పులు ముందుకు వేస్తాడనమాట. గిద్యోని మరింతగా బలపరచడం స్టార్ట్ చేస్తాడు. చిన్న పని అప్పగించిన తర్వాత మరింత పెద్ద పని అప్పగిస్తే గిద్యోను చేస్తున్న సంగతి తెలిసి గిద్యోనుతో మరల మాట్లాడుతూ అంటాడు, గిద్యోను బయలుదేరి యుద్ధానికి అంటాడు, నీ ప్రజలు బానిసలుగా ఉన్నారు, నీ పిల్లలు బానిసలుగా ఉన్నారు, దండెత్తు వస్తూ ఉన్నారు, నీ ద్వారా యుద్ధంలో నీ ప్రజలను అనగా నీ ప్రజలను, నా ప్రజలను, నా వాగ్దాన పుత్రులను ఇజ్రాయేలును తప్పిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు గొప్ప ధైర్యం ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళే టైంలో మనోడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి కళ పక్క వ్యక్తితో మాట్లాడుతూ ఒక కళ చెప్తాడు. ఆ కళ ఏంటి తెలుసా? ఒక గిద్యోను సైన్యం నుంచి, ఇజ్రాయేల్ సైన్యం నుంచి ఒక ఎవల రొట్టె ఒకటి వచ్చింది. అది మిద్యాను యొక్క గుడారం మీద పెడితే గుడారము మొత్తం కూల్చబడింది.
అని కళ చెప్తాడు. అంతలో ఒక ఆయన అంటాడు, ఇది ఈ ఎవల రొట్టె గిద్యోను ఖడ్గమే, స్తోత్రం గాక, ఇజ్రాయేలుడే, అంటే ఇజ్రాయేల్ దేవుడు విజయం ఇస్తున్నాడని సంగతి ఆ వ్యక్తి కళ చెప్తే కళభావాన్ని ఈ వ్యక్తి ఆ చేత పంచుకుంటే గిద్యోను విని ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు వేస్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తాడు బోర్లు పట్టుకొని వెళ్ళమని. తర్వాత కుండలు బోరలతో పాటు దివిటీలు పట్టుకొని వెళ్ళమని దేవుడు చెప్తాడు. కొన్ని సూచనలు ఇస్తాడు. సూచనల ప్రకారం వారి యుద్ధంలో ముందుకు వెళ్తారు. గొప్ప విజయం దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. మిద్యాన్ రాజుని పట్టుకొని ముందుకు తీసుకుని వచ్చి తునాతునకలు చేసి పడేస్తాడు. ఇంకో విషయం చెప్పంటారా, ప్రజలందరూ గిద్యోను పట్టుకొని గిద్యోనుతో అంటారు, నీవే మాకు రాజుగా ఉండు, నీ కుమారుడు మాకు రాజుగా ఉండని చెప్పేసి అంటే అప్పుడు గిద్యోను అంటాడు, నేను ఎవరిని మీకు రాజుగా ఉండడానికి, మనందరికీ మహారాజు ఆయనే, స్తోత్రులని గాక. ఈ చరిత్ర నేను చెప్పినటువంటి చరిత్ర 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభు మహిమగలను గాక. సో ఇక్కడ 3 విషయాలు మనం క్లుప్తంగా అద్భుతంగా మనం నేర్చుకోవాలి గిద్యోను ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గిద్యోను దేవుని మాటను నమ్మాడు. నమ్మి ఏం చేయాలి తెలుసా, దూత మాట్లాడిన తర్వాత ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళిపోయి యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టి సమాధానకర్త అని చెప్పి పేరు పెడతాడు. ప్రభు స్తోత్రం. దేవుడు మాటను గిద్యోను నమ్మాడు. నేనున్నాను, బయలుదేరు, నేనున్నాను, ఏమాత్రం కూడా అటు ఇటు చూడొద్దు, ధైర్యంగా ముందుకు సాగిపో, నమ్మాడు. ప్రియ క్రైస్తవ సమూహమా, క్రైస్తవ జనాంగమా, ఒక విషయం చెప్పంటారా, ఈ రోజున మనమందరం ఎంత పెద్ద సమూహంలో దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా కూర్చొని దేవునికి మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు చెప్పే ప్రతి మాటను మనం నమ్మాలి. నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రియ సహోదరి, ఒక విషయం చెప్పంటారా, మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున క్రైస్తవ జీవితంలో దయచేసి నమ్మకాలు 2 ఉంటాయి. ఒకటి, నా దేవుడు నన్ను పరలోకం తీసుకుని వెళ్తాడని. 2, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని. స్తోత్రం. 3వ రకం ఉంటుంది, నా దేవుడు ఏదైనా కార్యం జరిగించగలడని చెప్పేసి. స్తోత్రాలని గాక. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనలో నమ్మకం లేని చోట దేవుడు పనిచేయడు. నమ్మకం లేని చోట నీ జీవితంలో కార్యాలు జరగవు. నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకున్నామంటే ఫుల్ఫిల్గా పూర్తిగా ఆయనపై మన భారం వేసేయాలి. పూర్తిగా మనం ఆయన నమ్మాలి. ఆయన నమ్మితేనే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన నమ్మితే అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. గిద్యోను సూచక్రియ ద్వారా గిద్యోను నమ్మకం కుదర్చబడింది. దేవుడే పంపించాడు. ఎస్, దేవుని చేత స్థాపించబడిన సంఘం ఇది. దేవుని చేత పంపబడినటువంటి సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పిల్లలు మనం, దేవుని చేత పిలువబడి సంఘములో చేర్చబడ్డా మనం. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుని చేత పిలువబడి సంఘములో నాటబడి రక్షణ పొంది రేపొద్దు యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. యేసుని ఎదుర్కోబోతున్నాం మనం. నమ్ముతున్నారా? ఎస్, ఇదంతా దేని మీద బేస్ అయ్యింది తెలుసా? నమ్మకం. నమ్మకం మీద బేస్ అయ్యింది. సో నమ్మకం అనేది ఎంత అద్భుతంగా ఉండదు తెలుసా? బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? ప్రజలందరూ, విశ్వాసులందరికీ ఉపవాస ప్రార్థనలు పెడదాం మనము, చాలా రోజులకి ఇక్కడ వర్షాలు లేవు కదా, వర్షాలు పడడం కోసం ఉపవాసం ప్రార్థన చేద్దామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తే సంఘస్థులందరూ కూడా రెడీగా వచ్చేసారట. ఎక్కడికి? సంఘానికి. వచ్చేస్తే పాస్టర్ గారు వచ్చేసే ముందు వారిని అడిగారు, మీ విశ్వాసాన్ని ఒకసారి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు 3 రోజులు ఉపవాసం ఉండబోతున్నారు కదా, ఈ 3 రోజులు మీరు వండుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, బీరకాయలు కావచ్చు, వంకాయలు కావచ్చు, టమాటోలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నేను ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు మీ 3 రోజులు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాయగూరలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చామని చెప్పాను. మీరు ఎంతమంది తీసుకొని వచ్చారంటే ఒక్కొక్కరు నిలబడి చెప్పారట, పాస్టర్ గారు మా ఇంటి దగ్గర ఫ్రిడ్జ్లో ఉన్న వంకాయలు తీసుకొచ్చానని చెప్పేసి అన్నదట. మరొక ఆమె చింతపండు, మరొక ఆమె బెండకాయలు, బీరకాయలు. ఈ లోపల లాస్ట్ ఒక పాపని అడిగాడు పాస్టర్ గారు, మమ్మ నువ్వేం తీసుకొచ్చావమ్మా? నా దగ్గర తీసుకురావడానికి ఏం లేదు పాస్టర్ గారు, ఒక గొడుగు ఉంది మా ఇంట్లో, తెచ్చాను పాస్టర్ అన్నదట. ఏమ్మా ఎండలు చూస్తేనే మామూలుగా లేవు, గొడుగుని తెచ్చామని చెప్పంటే, పాస్టర్ దేనికోసం ప్రార్థన చేయబోతున్నాం మనం? వర్షాలు రావడం కోసం ప్రార్థన చేయబోతున్నాం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత మరి వర్షం వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు నేను తడిసిపోతాను కదా, తడిసిపోకుండా ఉండడం కోసం గొడుగు తెచ్చని చెప్పి అన్నదట. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం క్రైస్తవునికి ఆ విధంగా ఉండాలి. ఆ విధమైన విశ్వాసాన్ని ప్రభువు మెచ్చుతాడనమాట. గిద్యోనులో ఆ విశ్వాసం వచ్చేసింది, ఆ బలం వచ్చేసింది, ఆ శక్తి వచ్చేసింది గిద్యోనులో. అద్భుతమైనటువంటి ఆ నిశ్చయత గిద్యోనుకు వచ్చేసింది. దయచేసి
క్రైస్తవ సమూహముగా క్రీస్తు నమ్ముకున్నటువంటి వారుగా మనకు ప్రతి విషయంలో నా ప్రభు ఉన్నాడు అని చెప్పి ప్రభు మీద భారం వేసేయాలి. మనం ఎవరి మీద వేయాలి చెప్పండి? నీ పనుల భారము ఎవరి మీద వేయాలి? యెహోవా మీద మోపము. గిద్యోను, యాక్చువల్లీ గిద్యోను కోసం మనం తెలుసుకోవాలంటే పిరికివాడు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఎక్కడ గోధుమ తొలబడుతున్నాడు చెప్పండి? గానుగు చోటుని. ఎందుకని? మిద్యానులు వచ్చేస్తారు, నన్ను పట్టేసుకుంటారు, లేకపోతే నా పంటను పట్టుకుని వెళ్ళిపోతారు, వామ్మో అని చెప్పేసి భయంతో గానుగు చెట్టున, ఆ గానుగు చెట్టు చాటున గిద్యోను గారు గోధుమ తొలబడుతూ ఉన్నాడు. భయం, ఆందోళన. సో అలాంటి భయస్థుడికి ధైర్యము ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చిన తర్వాత ధైర్యంతో ముందుకు సాగిపోయాడు తప్ప వెనకడిగేది గిద్యోను గారు. ఈ రోజున క్రైస్తవ సమూహమా సాగిపోదాం ప్రభువులో, మనం ప్రభు మహిమగలుని గాక. హల్లెలూయా. రెండవది, దేవుడు చెప్పింది చేశాడు గిద్యోను గారు. ఏం చేశారు? దేవుడు చెప్పింది చేశాడు. ఏం చెప్పాడు దేవుడు? తన తండ్రి అయినటువంటి యోవాషు ఏం చేశాడు తెలుసా? ఒక విగ్రహాన్ని చేసి, ఇదే మీకు దేవుడు, బయలు విగ్రహాన్ని చేశాడు అనమాట. ప్రతిమని చేశాడు, పూజించాడని చెప్పేసి అప్పగించేశాడు. చాలామంది ఫాలోవర్స్ తయారైపోయారు అనమాట. తన తండ్రి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి దేవుడు మళ్ళీ గిద్యోను గారికి ఆ బాధ్యత అప్పగించి, నీ తండ్రి చేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూల్చామన్నప్పుడు గిద్యోను గారు కోల్చడం మాత్రం పక్క. స్తోత్రం. కోల్చడం మాత్రం పక్క. పగల చేస్తే ప్రజలందరూ కూడా, ఫాలోవర్స్ అందరూ వచ్చి ఏం చేస్తారు? నన్ను వేసేస్తారు. సో రాత్రికాల సమయంలో వెళ్ళి 10 మంది తీసుకుని వెళ్ళి, నా దేవుడు చెప్పాడు కాబట్టి చెయ్యాలని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు, కూల్చేశాడు. అది ఇజ్రాయేల్కి ఇవ్వనటువంటి ఆజ్ఞ. స్తోత్రం చెప్పని గట్టిగా. మన భారతీయులకు ఇవ్వలేదు, అది ఇజ్రాయేల్కి ఇవ్వని ఆజ్ఞ. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు అలాంటి ఏం చెప్పలేదు. ఆమేన్. స్తోత్రం చెప్పని గట్టిగా. సో ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో నాటుకుపోయిన విగ్రహాలు కొన్ని ఉంటాయి. విగ్రహాలు అంటే ఒక బొమ్మ విగ్రహం కాదండి, మనలో నాటుకుపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయి లేవా? యేసుని కాదని దీన్ని అత్యధికంగా ఆశపడి ప్రేమించిన విగ్రహమే. స్తోత్రం. యేసుని కాదని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనము ఏ విగ్రహాలతో నింబడిపోయి అర్థం చేసుకున్నాం సార్. రకరకాల విగ్రహాలతో నింబడిపోయాం. చర్చకు వచ్చిన తర్వాత స్తోత్రం హల్లెలూయా ప్రభువు మహిమ కలుగునుగా అంటూ ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో విగ్రహాలు మామూలుగా ఉండవండి. పాస్టర్ గారు ప్రార్థన చేసాడని చెప్పేసి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? ఏం కట్టించేసుకుంటామండి? పోము. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారంటే, మంత్రగాడి దగ్గరికి వెళ్ళి, భూతవాడి దగ్గరికి వెళ్ళి ఏం కడతాడు? తాయితేని కట్టించేసుకుంటాం మనం. ఏమంటే కొందరికి బలహీనత వచ్చిందని, నీరసలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారంటే వీళ్ళు పాస్టర్ గారితో ప్రార్థన, మొలకేమో తాయిత్తు. స్తోత్రం. పాస్టర్ గారితో ప్రార్థన, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రయాణం చేయాలి అనుకోండి, అక్క నువ్వు ఎదురయ్యే బాబు అంటూ ఉంటారు. పిల్లొస్తే మళ్ళీ వెళ్ళరు మహానుభావులు. దయచేసి చాలా జాగ్రత్త. ఇవన్నీ ఏంటంటే విగ్రహాలు. ఈ విగ్రహాలు మానుకోవాలి మనం. ఒక ఇల్లు కట్టేటప్పుడు వాస్తు, ఈశాన్యం, నైరుతి చూస్తున్నారు కదా మన వాళ్ళు. ఒకసారి ఒక పాస్కర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆయన పాస్కర్ని అడిగాడు, పాస్కర్ అంత ఒకసారి వెళ్తున్నారు ఏంటంటే సంగతి అని చెప్పేసి అంటే పాస్కర్ అంటాడు, నీకు తెలియదయ్యా మా విశ్వాస ఇల్లు కట్టుకుందయ్యా, ప్రాంజుడం వెళ్తానని చెప్పి పాస్కర్ అంటూ ఉంటే ఆయన అంటాడు, వెళ్ళండి పాస్కర్ వెళ్ళండి. మీకు ముందు ఆవు 3 సార్లు తిరిగిస్తున్నాడట. ఎన్నిసార్లు? మీకు ముందు ఆవు ఎన్నిసార్లు తిరిగేసింది? 3 సార్లు తిరిగేసింది. ఎలా అని చెప్పేసి అన్నాడట. నాకు ముందు ఆవు 3 సార్లు తిరిగేసిందా? ఏంటని చెప్పేసి అంటే, క్రైస్తవులే కానీ పాస్టర్ గారి కంటే ముందు ఇల్లు కట్టినటువంటి వాళ్ళు ఆవును 3 సార్లు తిప్పించేశారు ఇంటి చుట్టూ. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి కాకినాడలో ఒక చిన్న పని నుండి ఒక ఇంటికి వెళ్ళాం. వారికి చాలా గేదెలు ఉన్నాయి. ఒక కుర్రాడు దుమ్ములపేట అన్న ప్రాంతం నుంచి ఎంత పెద్ద క్యారేజ్ తీసుకొని వచ్చేసాడు. నిలబడిపోయి ఇంటిపోయాడు. అరగంట అయింది పోవట్లే, గంట అయింది పోవట్లే. నాకు ఉండబెట్టలాగా అడిగాను, బ్రదరు క్యారేజ్ తీసుకుని వచ్చారు, గేదెల దగ్గరికి పాలు కోసం వచ్చారంటే వాడు అంటున్నాడు, లేదండి అంటున్నాడు. దేనికోసం వచ్చారు? ఆవు ఉచ్చ కోసం వచ్చారు అంటున్నాడు. ఆవు ఉచ్చ కోసం వచ్చారు. అచ్చదల్లో మాట్లాడుతాను బాధ. వాడు చెప్పే మాట అన్నమాట అది. సో దేనికి బ్రదర్ అంటే, మా అమ్మగారు తెమ్మన్నారు. దేనికి? తాగుతారా అంటే, లేదు మా ఇంట్లో జల్లడం కోసం. మీ ఇల్లు కట్టుకున్నారా? టైల్ చేశారా? టైల్ చేసామండి, సూపర్ ఉంటుంది ఇల్లు. టైల్ చేసిన ఇంట్లో ఏం జల్లుతాడట? ఆవు వస్తు జల్లేస్తాడట. ప్రియమైన దేని బిడ్డ, ఈరోజు క్రైస్తవ మహానుభావులు కూడా ఇంట్లో దిగినప్పుడు పాలు పొంగించడం, పేడ జల్లడం, జాగ్రత్త. దీన్ని ఏమంటారు చెప్పండి? విగ్రహాలు కాదంటారా? ఇవన్నీ విగ్రహాలే. ఒక పెళ్లి చేసుకున్న ముహూర్తాలు పేరు చూస్తేనే పాస్గా డేట్ పెట్టండి చెప్పి పాస్గా డేట్ ఎత్తుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే, పాస్గా ఆ రోజైతే బాగుంటుందేమో,
పలానా రోజు అయితే బాగుంటుంది, సలహాలు వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అర్థమేంటి, వీళ్ళు ముందే బుక్ చేసుకొని వచ్చేసారనమాట. పాస్ గారు మా డేట్ పెట్టండి అని చెప్పేసి, పేరుకైతే పాస్ గారు మీరు పెట్టండి. ప్రియ సహోదరులారా, ఇవన్నీ మనలో జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలు. తీసేసుకుందాం. గిద్యోను కూల్చేశాడు, మనమందరూ కూడా కూల్చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పంటారా, పేరుకు క్రైస్తవులమే కానీ దయచేసి ఇస్కరియోతు యూదాల చాలామంది యొక్క బ్రతుకులు మారలే. పేరు క్రైస్తవులే కానీ చాలామంది దయచేసి దేమాల చాలామంది యొక్క బ్రతుకులు మారలే. పేరు క్రైస్తవులే కానీ వారు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు మాత్రం విడిచిపెట్టలే. వాస్తవం చెప్పంటారా, చాలామంది ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. సంస్కారం అంటే ప్రభురాత్రి భోజనం టైంలో తప్ప ఎప్పుడైనా ఆమె నోట్లో అది వేసుకోకపోతే ఆమె ఉండలేదట. ఆమె చెప్తుందండి సాక్ష్యం. స్తోత్రం, ప్రభు స్తోత్రం, అందరికీ వందనాలు. నాకు ఒక అలవాటు ఉండేది, ప్రభు సంస్కారంలో ఎట్టి పొరపాటులో కూడా ప్రభు సంస్కారం నోట్లో వేయను కానీ ప్రతిరోజు నోట్లో వేసుకుంటాను వస్తానని చెప్తుంది ఆమె. మరి మంచిగా చెప్తుందో అర్థం కావట్లేదు, చెడ చెప్తుందో అర్థం కావట్లేదు. దయచేసి ఏంటది, కైనా పాన్పరాక్. జాగ్రత్త. పేరు క్రైస్తవులే, ఆదివారం నాట సంస్కార రోజున అపిత్రమైపోతాడు, అందువల్ల వేసుకోవట్లేదు ఆదివారం రోజున, సంస్కార రోజున. దయచేసి చాలా జాగ్రత్త. ఒకసారి వైజాగ్ ప్రాంతంలో నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, అంటే బాప్టిస్ట్ చర్చిలో పనిచేయడానికి వెళ్ళాను పాస్టర్గా. కొత్తగా వెళ్ళాను. ఒక ఆమె గృహ దర్శనం చేద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళేసరికి ఈమె ఎంత పెద్ద చుట్ట పెట్టుకుని ఉందండి, పెద్ద ఆవిడ. ఒకసారి కొత్తలో ఆమెను కలిసినప్పుడు ఆమె ఏమైనా తెలుసా, పాస్టర్ గారు నేను ప్రభుని నమ్మిన వయసు కూడా మీకు లేదన్నది ఆమె. అంటే ఆమె వయసు అప్పటికే 60 సంవత్సరాలు. నేను ప్రభుని నమ్మిన వయసు కూడా నీకు లేదు, 30 సంవత్సరాలు అయిపోయింది ప్రభుని నమ్ముకొని. అవునమ్మా, చాలా వందనాలమ్మా, చాలా సీనియర్టీ నీకు ఉందామని చెప్పేసి అనుకున్నాను నేను. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఒక వారం తర్వాత విజిటింగ్ వెళ్ళాను. విజిటింగ్ వెళ్తే ఆమె టీవీ ఆన్ చేసుకున్న 6 గంటలకు వచ్చుకున్న 10 గంటల వరకు లేదట. సీరియల్ చూస్తూనే ఒకటి తర్వాత ఒకటి చూస్తూనే ఉంటుందట. కోడలు బయట చెప్పడం, నేను ఉండబెట్టలా, అమ్మా వందనాలమ్మా అన్నాను. ఎవరబ్బా పాస్కర్ వాజులు అని చెప్పేసి ఇంత చుట్ట ఆల్రెడీ నోట్లో పెట్టేసుకుంది ఆమె. నోట్లో పెట్టుకుని గుప్పు కాల్చుకుని సీరియల్ చూస్తుందనమాట. ఆ వందనాలు పాస్కర్ అని చెప్పి చుట్ట తీసి పక్కన పెడేసి పొగ నోట్లో వేసుకుంది. నాకేమో చూసి ఓ పోసుకోరు అంటుంది. ముక్కులో పడి నోట్లో పడి చెవిలో పడి వచ్చేస్తుంది పొగ అంతా. అంటే మానలే చాలామంది. చుట్ట అనే విగ్రహాన్ని మానలే, సినిమా అనే విగ్రహాన్ని మానలే, సీరియల్ అనే విగ్రహాన్ని మానలే. చాలామంది దయచేసి మీకు దేనికి అది ఎడిక్ట్ అయిపోయారో, ఎడిక్ట్ అయినటువంటివి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ హ్యాబిట్స్ని మాత్రం మనం మానలే. వాటిని ఏం చేయాల్సి ఈ యొక్క సమయంలో మనం కూల్చేయాలి. స్తోత్రం. కూల్చేదుముగాక చెప్పండి, కూల్చేదుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. మందిరానికి వచ్చిన తర్వాత మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి ప్రభు కోసం వచ్చిన నీవు ఎవరిని చూడడం వీల్లేదు. అర్థమైందా? కొందరు రకరకాల మనస్తత్వంతో వస్తూ ఉంటారు. పేరుకైతే యవనస్తుల మీటింగ్ జరుగుతున్నాయి కానీ తొంతు మామూలుగా లేదు అక్కడ. దయచేసి అంటే అందరి కోసం చెప్పట్లే, ఇలాంటి హ్యాబిట్స్ ఎవరికైతే ఉన్నారో వారి కోసం మాట్లాడుతూ ఉన్నా. జాగ్రత్త, ఈ హ్యాబిట్స్ మానేసుకోవాలి. ఇదంతా విగ్రహారాధనే, వ్యామోహం విగ్రహారాధన, వ్యభిచారం విగ్రహారాధన. జాగ్రత్త. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందుముగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గుణం కలిగి ఉన్నాడో మాదిరి చూపి ఆయన వెళ్ళిపోయాడో మనము కూడా ఆయన అడుగు జడల్లో వెళుదుముగాక. కూల్చేసుకుందామా? అందరూ కూల్చేసుకుందామా? మనలో ఉన్న ప్రతి విగ్రహాన్ని కూల్చివేసేసుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడోది మీకు చెబుతా ఉన్నాను, దేవుడు చెప్పింది గిద్యోను నెరవేర్చాడు. దేవుడు చెప్పింది గిద్యోను ఏం చేశాడు? నెరవేర్చాడు. ఏం చెప్పాడు? యుద్ధానికి వెళ్ళమన్నాడు. అక్కడ అమాలేకీయులు చాలామంది ఉంటారు. చూడండి, 7వ అధ్యాయం 14 వచ్చినాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చినాం. అందుకు వాని చనికాలుడు, అది ఇజ్రాయేలుని యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగిపోవచ్చున్నాడని ఉత్తరం ఇచ్చాను. అంటే అమాలేకీయులు, మిద్యానీయులు తూర్పు ఉన్నటువంటి వారందరూ మిడతల వల్లే మైదానంలో చొరబడి వారు వచ్చేస్తూ ఉన్నారనమాట. అటువంటి తరుణంలో దేవుడు చెప్పాడు, వెళ్ళో విజయం ఇస్తాను, వెళ్ళే ముందు జాగ్రత్త అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చాడు. ఈ గిద్యోను దేవునితో మాట్లాడతాడు. మిమ్మల్ని శోధిస్తానని చెప్పి మీరు ఏమనుకోవద్దు, నేను బయలుదేరుతాను, నాకు ఈ యొక్క సూచనకు తెలియజేస్తారని చెప్పేసి అడిగితే అప్పుడు దేవుడు చెప్తాడు. అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే, ఒక గొర్రె బొచ్చు ఉంటుంది, ఆ బొచ్చు తీసుకొని ఒక నేలకి పెడతాడు, ఒక నేల మీద పెడతాడు బొచ్చు.
అంటే మంచు పడేటువంటి టైంలో ఈ బొచ్చు ఏమవ్వాలంటే మంచుతో కప్పబడాలి, ఆ చుట్టూ నేల తడిచిపోకూడదనమాట. సో ఈ సూచక్రియ దేవుడు చేస్తాడు. బొచ్చు అయితేనేమో నేలతో తడపబడుతుంది, మంచు తడపబడుతుంది, నేలంతా ఆరి నేలగా ఉంటుంది. మరలా సూచక్రియ ఇస్తాడు. మరలా సూచక్రియ ఏంటంటే, మరలా సూచన ఏంటంటే, ఇంకొక సూచన ఏంటంటే, బొచ్చేమో ఆరిపోవాలి, నేలంతా చుట్టూ ఉన్న నేలంతా తడిచిపోవాలి. ఈ సూచన కూడా దేవుడు కనపరుస్తాడు, బయలుదేరతాడు. కళ వస్తుందా చెప్పాను, కళ వచ్చిందని చెప్పేసి, ఇది గిద్యోని ఖడ్గమే, స్తోత్రం గాక. ఆ కళను బట్టి గిద్యోను యుద్ధానికి బయలుదేరతాడు. యుద్ధానికి బయలుదేరము దేవుడు చెబుతాడు, ఒక కండిషన్ పెడతాడు. యుద్ధానికి ఎలాగ వెళ్తున్నావు కాబట్టి నీవు 32,000 మంది సైన్య సమూహం ఉన్నారు, 32,000 మంది వెళ్ళారు అనుకో యుద్ధానికి. యుద్ధము నా ద్వారా వచ్చిందని చెప్పేసి అనుకోరు వీళ్ళు. మేము ఎక్కువగా జనంగా ఉన్నాం కాబట్టి మేమే గెలిచాం యుద్ధం అని చెప్పేసి వారిని బట్టి సెల్ఫ్ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలాంటిది నేను సహించను, మహిమ నాకే రావాలి. స్తోత్రం. దేవునికి ఒక స్వార్థం ఉంది, ఆయన మహిమకు పాత్రుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం చెప్పే ప్రతి ఘనత, ప్రతి ఓడు, ప్రతి స్తుతి కూడా ఆయనకే చేయాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉంటాడు. సో 32,000 మంది వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, ఎవరైతే భయంతో ఉన్నారో, ఎవరైతే భీతితో ఉన్నారో వారందరినీ వేరుపడేయమన్నాడు. ఇంచుమించు 22,000 మంది భయపడి వచ్చేస్తారు. ఎంతమంది మిగిలారు చెప్పండి? ఎంతమంది మిగిలారు? 32,000 మందికి 10,000 మందే మిగిలారు. ఈ 10,000 మందితో అంటాడు, కొందరు దోషులతో వాటర్ తాగుతున్నట్లుగా, కొందరిని కుక్క గతికినట్లు వాటర్ తాగుతున్నట్టుగా వీరిని చేయమంటాడు. అయితే వీళ్ళందరినీ ఫిల్టర్ చేస్తే 10,000 మందిలో 9,700 మంది వెళ్ళిపోతారు, 300 మంది మాత్రం మిగులుతారు. ఆ 300 మంది బోర్లు పట్టుకొని, దివిటీలు పట్టుకొని, అర్థమైందా, కొండలు పట్టుకొని యుద్ధానికి ముందుకు వెళ్తారు. దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇజ్రాయేల్కి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు మందనంతటిని తీసుకుని వెళ్ళిపోయి యుద్ధంలో విజయం ఇచ్చాడు. మంద కొద్దిగా ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో మామూలు విజయం ఉండదు. స్తోత్రం. ఇప్పుడు చూసారా, ఇజ్రాయేల్ సమూహం నేడు ప్రపంచం నడిబొట్టున ఉంది. యుద్ధం చూస్తున్నారు మీరు, టీవీలో చూస్తున్నారు యుద్ధాన్ని. ఇజ్రాయేల్ చాలా చిన్న సమూహం. హైదరాబాద్ సిటీ ఎంత ఉందో అంత సిటీ. హైదరాబాద్ జనాభా అంతా కూడా జనాభా ఉండదు. ఇజ్రాయేల్ జనాభా 90,000 మంది అట. 90,000 మంది దగ్గర 1,98 లక్షలట. 98 లక్షల మంది జనాభా కోటికి దగ్గరగా వచ్చారంతే. వీళ్ళు చిన్న దేశం, అతి చిన్న, మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా లేదు, అంతెందుకు హైదరాబాద్ అంత కూడా లేదండి. సో ఇంత తక్కువ జనాభా కలిగినటువంటి ఇజ్రాయేల్ దేశం మీదకి అరబ్ కంట్రీస్ కూడా దండెత్తి వస్తూ ఉన్నాయి. సిరియా వచ్చింది ఒకనాడు, ఇరాక్ వచ్చింది ఒకనాడు, టర్కీ వచ్చింది ఒకనాడు. వారి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో 3 దేశాలు ఏకమ యుద్ధానికి, 6 దేశాలు ఏకమ యుద్ధానికి వస్తే ఒక్కదిగా నిలబడి జయం చేసింది అంతే. స్తోత్రం. ఈ రోజున ఇరాన్ వస్తుంది, తర్వాత హమాస్ వారు వచ్చారు, ఇప్పుడు హౌతీ రెబల్స్ వస్తున్నారు, హిజ్బుల్లా వారు వచ్చారు. వీరందరూ జయించుకుంటూ వెళ్తుంది ఇజ్రాయెల్లో. ఒక్కదిగా నిలబడుతుంది ఇజ్రాయెల్ దేశం. ఈనాడు ఏ విధంగా ఒక్క దేశము నిలబడి శత్రు దేశాలకి భయం పుట్టిస్తుందో, ఆనాడు కూడా ఇజ్రాయెల్ దేశము చిన్న దేశమే, చిన్న ప్రజే, కొద్దిమందే. ఆ కొద్దిమంది చాలు దేవునికి, వారిని వాడుకున్న ప్రభు విజయం ఇవ్వడానికి. స్తోత్రాలను గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు బలమైనటువంటి దేవుడు, బలమైనటువంటి వీరశౌర్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. పాల్ యాంగ్చో గారు వాక్యం బోధిస్తూ ఉన్నాడట. 5 వచ్చి అటెండ్ అయ్యారట మందిరాన్ని కొత్తలో, సేవ కొత్తలో. ఈ లోపల ఆయన వాక్యం బిగ్గరగా, మన జీవనగర్ వాక్యం చెప్తూ ఎలా కేకలేస్తూ ఉంటారు, ఆయన ఎంత అద్భుతంగా గంభీరంగా అరిచి వాక్యం చెప్తూ ఉంటారు. పాల్ యాంగ్చో గారు గట్టిగా అరిచి వాక్యం చెప్తూ ఉంటే దారిని పోయి కూడా ఒకడు ఉండబెట్టలేక, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 5 ఉన్నారు, అంత గట్టిగా అరిచి వాక్యం చెప్పాలా, మెల్లగా చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే, వినబడుతుంది కదా మెల్లగా చెప్పుకుని చెప్పేసి అంటే, అప్పుడు పాల్ యాంగ్చో అంటాడట, సహోదరుడా నువ్వు 5 నుంచి చూస్తున్నావు, నేను 5,000 మంది చూస్తున్నాడట. స్తోత్రం గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. మంద కొద్దిగా అయినప్పటికీ కూడా మన దేవుడు ఆ కొద్ది మందని రెట్టింపు చేయగలడు. స్తోత్రం. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఆయనకి సమస్తమును సాధ్యం. అప్పటికే 3 రోజులు అయిపోయి 4వ రోజున కొంప కొట్టినటువంటి లాజరును సైతం లేపినటువంటి దేవునికి ఉన్నతమైనటువంటి కార్యాలు మన దేవుడు జరిగించలేడంటారా? తప్పకుండా ఆయన జరిగించగలడు. సో చాలు 300 మంది వెళ్ళిపోయారు యుద్ధానికి, విజయాన్ని చూసేశారు, మిద్యాను రాజుని హతమార్చారు. ముందుకు వచ్చారు, నిలబడ్డారు, ధైర్యం చేసుకున్నారు.
ప్రభు కొరకు ముందుకు సాగిపోయారు. ప్రేమని దాన్ని బిడ్డలారా, ఆనాడు శత్రు సమూహమును గడగడలాడించినటువంటి సైన్యం గిద్యోను సైన్యం. శత్రు సమూహము ఎవరిని బట్టి? దేవుని బట్టి. దేవుని బట్టి. స్తోత్రమే కాక. మనము కూడా మన శత్రులు చాలా ఉన్నాయి. చాలామంది మన శత్రులు ఉన్నారు. ఆ శత్రులు ఎవరంగా ఉన్నారు? మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఎల్లయ్యమో, సుబ్బయ్యమో, అప్పయ్యమో కాదండి మన శత్రుల్లో. కొంతమంది సంఘాల్లో కూడా శత్రులు ఉంటారు. అర్థమైందా మీకు? సంఘాల్లో కూడా శత్రులు ఉంటారు. మా పక్కన అమ్మ కూర్చోదండి, దూరంగా జరిగి కూర్చుంటూ ఉంటుంది. జాగ్రత్త, దయచేసి సంఘాల శత్రుతో మనం పూనుకోకూడదు. మనందరికి శత్రువు ఒకడే. వాడు ఎవడ చెప్పండి? అపవాది అయినటువంటి సాతానుగాడు. మన విరోధి ఎవరో చెప్పండి? వాడే. మన విరోధి అయిన అపవాది గడ్డించు సింహం వలె యవ్వనని మృంగుదునా అని చెప్పి వాడు వస్తున్నప్పుడు దయచేసి మనం అందరం ఒక అడుగు ముందుకు వేసి ఆ శత్రువును జయించడానికి మనం ముందుకు అడుగులు వేయాలి. స్తోత్రం. అపవాదుని ఎదిరించాలంటే ఆ దమ్ము, ఆ కలేజా, ఆ సత్తా మన వల్ల సాధ్యమవుతుందంటారా? మన వల్ల కుదురుతుందంటారా? దయచేసి ప్రేమ దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మన వల్ల అవుతుందంటారా? మీకు విషయం తెలుసా? లోకంలో చాలామంది మనతో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు. లోకంలో చాలా మనతో పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాయి. మన పోరాటం నిలబడినప్పుడు ఓడిపోతామో గెలుస్తామో ఒక్కసారి ప్రశ్నించుకుంటున్నారా? మన పోరాటంలో ఉన్నామంటే మన విజయమే సాధించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మన పోరాటంలో విజయం సాధించాలంటే గడ్డించే సింహం వాడు తిరుగుతున్నప్పుడు దయచేసి వాడిపై మన విజయం సాధించాలంటే అర్థమైందా? మనం ఏం చేయాలి? మనం ఎవరితో పోరాడుచున్నాం? ఆకాశ వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. దయ్యములతో మనం పోరాడుచున్నాం. దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాం. సాతానుతో మనం పోరాడుచున్నాం. మన విరోధమైనటువంటి అపవాదితో మనం పోరాడుచున్నాం. వాడితో మనం పోరాడాలంటే మన శక్తి సరిపోతుందా? చెప్పరా గట్టిగా. మన బలం సరిపోతుందంటారా? మన జ్ఞానం సరిపోతుందంటారా? అర్థమైందా? పర్వాలేదు, సబాస్ నేను అనుకుంటే సరిపోతుందంటారా? సరిపోదండి. మనం వాడి మీద మనం విజయం సాధించాలంటే దయచేసి దేవుని ఆత్మను కలిగి ఉండాలి. స్తోత్రం. దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. దేవుని అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు చాలా అవసరం. దేవుని ఆత్మ మనలో లేకపోతే మన ద్వారా కార్యాలు మచ్చుకైనను మనం చూడం. దేవుని ఆత్మ కలిగి ఉండకపోతే. తెలుసా మీకు? దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఎంతో అద్భుతమైనదో దావీదు గారు వివరిస్తూ ఉంటాడు. దావీదు గారు చిన్న పొరపాటు చేయడం వల్ల తను గమనించాడు, దేవుని ఆత్మ నాలో నిలిచి ఉండలేకపోవచ్చేమో అని చెప్పేసి. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు 51వ కీర్తన భాగంలో. ఏమంటాడు తెలుసా? అయ్యా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దయచేసి చాలా జాగ్రత్త. దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోకూడదు. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండాలి. స్తోత్రం. అపవాదుని ఎదిరించాలంటే, సాతాను యొక్క కనుసైగులు మనం ఎదుర్కోవాలంటే, దుష్ట మృగాలు మనం జయించాలంటే జాగ్రత్త. పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి రకరకాల పోరాటములు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మనం గెలిచేవారమే కానీ ఓడేవారము కాము. గెలిచేవారమే కానీ ఓడేవారము కావు. మీకు తెలుసా? రకరకాల పోరాటాలు మతోన్మాదులు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ విధంగా చేసేడు లోతు, ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్పేసి బైబిల్ వాక్యాలు చూపించి మన ముఖాన్ని పెడతా ఉంటే మన వారికి సమాధానం చెప్పకపోతే మనం గెలిచినట్టే ఓడిపోయినట్టు చెప్పండి. దేని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి వాక్య భాగంలో లోకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనంలో సమాజ మందిరంలో అధికారులతోనూ నీవు ఏ విధంగా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి అద్భుతమైనటువంటి ఆ కృపను కనపరుస్తూ ఉంటాడు. చూడండి వాక్య భాగం చదువుకుందాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం. మీరేం చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడు మీకు నేర్పున. నేను 11వ వచనంలో ఉంటుంది. వాడు సమాజ మందిర పెద్దలు ఎత్తుకొని, అధిపతులు ఎత్తుకొని, అధికారులు ఎత్తుకొని మిమ్మల్ని తీసుకుని పోయినప్పుడు మీరు ఎలాగో ఏం ఉత్తరం ఇచ్చేదరో. మీరేం భయపడిన అవసరం లేదు. ఏం మాట్లాడాలో అని చింతించకండి. పరిశుద్ధాత్ముడే మీకు ఏం చేస్తాడు? సమయోచితమైనటువంటి ఆలోచన ఇస్తాడు. దయచేసి పనుల్లో ఉన్నావా, ఉడుపుల్లో ఉన్నావా, కోతల్లో ఉన్నావా, లేకపోతే ఏదైనా పని చేసుకున్నావా, ఏదైనా పొలం పనికి వెళ్ళావా,
ఉద్యోగానికి వెళ్ళావా, జాబ్కి వెళ్ళావా, లేకపోతే వ్యాపారానికి వెళ్ళావా, ఏదైనా పని చేసుకుంటున్నావా, ఇంటి పనో వంట పని ఏదో ఒక పని చేసుకున్నప్పుడు ఏ సుబ్బయమో సూర్యమో ఏ అప్పలరాజు వచ్చి మళ్ళీ ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు నీలో ఉండాలి అంటే నువ్వెంత వాకి బాగా చదివినా దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండకపోతే సమయోచితమైనటువంటి ఆలోచన ఆ వెంటనే మనకు రాదు. అర్థమైందా? ఎవరైనా ప్రశ్నలు వేసేటప్పుడు ప్రశ్నలు జవాబు చెప్పాలని చెప్పి ఆశ మనకుందా? ఉందా లేదా? ఉన్నది ఆశ. కానీ ఆ ఆశ కార్యసిద్ధి కలుగు చేయాలంటే, కార్యసిద్ధి కలుగు చేయబడాలంటే ఆశ దయచేసి దేవుని ఆత్మ ఏం చేయాలి? కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఎంతమంది దేవుని ఆత్మ కావాలి? పరిశుద్ధాత్మ చేత దినదినము నింపబడుతూనే ఉండాలని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని ఆత్మ చేత మనం నింపబడదుము గాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఆత్మతో నింపబడేవాడికి వాక్య జ్ఞానం, పరిజ్ఞానం అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో స్టెఫన్ అని ఒక ఆయన ఉన్నాడు. స్టెఫన్ గారు దగ్గరికి వచ్చి ఈ మతోన్మాదులు అనగా ఆనాడు యూదా మత ప్రవిష్టులు వీళ్ళందరూ వచ్చి అంటారు, స్టెఫన్ ఎదిరించి మాట్లాడుతున్నప్పుడు స్టెఫన్ నిలవబడి అబ్రహాము ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగం వరకు మొత్తం చరిత్ర అంతా క్లుప్తంగా వివరించుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు వీరు మండిపోతారండి. ఇద్దరికి యేసు ప్రభువుకి ఆపదించడం చెప్పేసి యూదులందరూ ఏం చేస్తారంటే రాళ్ళు చేత పట్టుకుని స్టెఫన్ కొట్టి చంపుతారు. స్టెఫను ప్రాణాలు అలా వదిలేస్తాడు వారిని క్షమించి. చూసారా? దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు. స్టెఫన్ గురించి ఆనాడు సంఘంలో గలిబిలి వాతావరణం వస్తే 7 పెద్దలు ఎంచుకుంటారు. ఆ 7 పెద్దల్లో ఉన్నట్టు క్వాలిటీస్ ఏంటి తెలుసా? వాక్య జ్ఞానముతోనూ, ఆత్మతోనూ, కృపతోనూ, బలముతోనూ నింపబడ్డారు వారు. అర్థమైందా? కృపతోనూ, బలముతోనూ, ఆత్మ జ్ఞానంతో నింపబడ్డారు కాబట్టి, ఆత్మతో నింపబడ్డారు కాబట్టి నిలబడ్డాడు, ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేశాడు. స్తోత్రం. దయచేసి మీకు విషయం తెలుసారా? మరి స్టెఫన్ ప్రాణాలు అర్పించాడు, ఎవరు మారాడు అని చెప్పి అనుకుంటారేమో. స్టెఫన్ దగ్గర ఒక ఆయన కాపలా ఉన్నాడు. ఆయన గారు ఎవరనుకుంటున్నారు? సౌలు గారు కాపలా ఉన్నాడు. చూసిన తర్వాత తన హృదయంలో క్రియ ప్రారంభించబడింది. దేవుడు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు. సౌలును పౌలుగా మార్చేశాడు. ప్రపంచంలోని యేసు తర్వాత అంతటి సేవను జరుగుతున్న వ్యక్తిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ఆత్మ జ్ఞానంతో నింపబడితే, దేవుని ఆత్మతో నింపబడితే, దయచేసి ఒక విషయం చెప్పంటారా, నీ ఇంటి వారిని మండిస్తావు, నీ పక్కనటువంటి వారిని మండిస్తావు, నీ పొరుగింటి వారిని మండిస్తావు, నీ చుట్టుపక్కల పరిసర వాతావరణం ఎవరైతే ఉన్నారో వారందరిని మండిస్తావు, నీ సంఘంలో నీ తోటి సహోదరుని కూడా మండించగలుగుతావు దేవుని ఆత్మతో నింపబడితే. నింపబడాలని చెప్పి ఆశ ఉన్నట్లు దయచేసి తీర్మానం చేసుకోండి. ప్రభు మహిమగలుని గాక. అపవాది ఏం చేస్తాడంటే ప్రేమ లేకుండా చేసేస్తాడు. ప్రేమించిన మనసు మనకు ఉంటుంది. ప్రతిరోజు పోరాడుతూనే ఉంటాం. తండ్రిని ప్రేమించలేం, తల్లిని ప్రేమించలేం, అక్కని ప్రేమించలేం. అయ్యో మనసైతే ఉంటుంది కానీ ప్రేమ చూపించలేకపోతుంటాం. దుష్టుడు దొంగలిస్తాడు. చూడండి వాక్య భాగం రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంటాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. నిజముగా నీ భర్తను నువ్వు ప్రేమించాలంటే దయచేసి దేవుని ప్రేమను కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. నువ్వు స్తోత్రం గట్టిగా చెప్పరే. కొన్ని సంవత్సరాలు కాపురాలు బాగానే సాగిపోతున్నాయి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తర్వాత పెడాపంచలు అయిపోతున్నాయి. విడాకులు, తగాదాలు, తగులు. 60 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకున్నారు. స్తోత్రం. 8 సంవత్సరాల వయసులో, 60 సంవత్సరాల వయసులో ఏదో నచ్చలేదండి మనగాడికి. ఆమెలో ఏం గారికి కూడా ఏం అర్థం కావట్లేదు, వాడితో ఉండలేకపోతుందట. ఏ వయసులో? 60 ఏళ్ళ వయసులో. చూసారా? ప్రేమలు అనేవి నిత్యము ఉండాలంటే నీ భర్తను నిత్యము, నీ భర్త మీదే నీకు ప్రేమ ఉండాలన్నా, నీ భార్య మీద నీ ప్రేమ ఉండాలన్నా, నీ సహోదరుడి మీద, నీ తోబుట్టుల మీద, సహోదరుల మీద, నీ సంఘ సేవకుని మీద దయచేసి ప్రేమ ఉండాలన్నా, ఒకరినొక ప్రేమ భావంతో ముందుకు సాగిపోవాలన్నా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని ప్రేమను కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమనిస్తుంది. దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే మన హృదయపూర్వకంగా సాటి వ్యక్తిని ప్రేమించగలుగుతాం. అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభువారు అదే మనకు తెలియజేశాడు. అన్నిటికంటే గొప్పది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ ఉంటే ఏదైనా మనము చేసి పెట్టడానికి ఇష్టపడతాం. స్తోత్రాలను గాక. ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుంది? కప్పును. నీ సహోదరుని ఎట్లా తప్పిదం చేయడానికి ఏం చేస్తావు? హృదయపూర్వకంగా క్షమించేస్తావు. నీలో ప్రేమ లేకపోయింది అనుకోండి, పట్ట పళ్ళు కొరికి ఎప్పుడు నీ ఎంత తేలుస్తానరా, ఎప్పుడు నీ ఎంత తేలుస్తానరా అని చెప్పేసి ఏం చేస్తాం? వాడి మీద పడిపోతాం మనం. అందుకని బైబిల్ చదివిస్తూ ఉంది, ఎవడన్నా కుడి చెంప మీద కొడితే
ఏం చూపించాలట? చెప్పరా గట్టిగా? ఎడమ సంప చూపించాలి. చూపిస్తున్నారా? పొలాల దగ్గర బిందు తోసారనుకోండి, ఏం చేయాలి? నా రెండో బిందు కూడా ఉందా, అది కూడా తోసేయమని చెప్పి రెండో బిందు కూడా అప్పగించేయాలి. ఏం చేస్తాం? నా బిందు తోస్తానని చెప్పేసి ఆమె బిందుకి 4 మొట్టికలు పొడి చేస్తాం. నట్టలు మామూలుగా పెట్టం మనం. దయచేసి చాలా జాగ్రత్త. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. నిజముగా ప్రేమ మనలో కలగాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. స్తోత్రం. పాస్టర్ వాకింగ్ చెప్తుండేట దేనికోసం? ఎవడన్నా కుడిచా మీద కొడితే ఎడమ చూపించాలని చెప్పేసి. ఈ లోపల ఒక అంజుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇదేదో బాగుంటుంది బెల్లి చెప్తే పాస్టర్ అని చెప్పేసి లోపలికి వచ్చేసాడు. వాక్యం అయిపోయిన తర్వాత అంత లైన్గా వస్తారు ప్రాణం చేసుకుందని చెప్పేసి ఈ అంజుడు ముందుకు వచ్చేసి పాస్టర్ గారిని గోడ మీద లాక్కొడేసాడు. పాస్టర్ గారు కూడా చూడకుండా తిరిగికొడేసాడు అనమాట. అప్పుడు అంజుడు అంటాడు, ఇప్పుడేగా చెప్పారు పాస్టర్ గారు ఎవడన్నా కుడిచా మీద కొడితే ఎడమ చూపించాలని. ఎందుకు కొట్టారు అని చెప్పేసి అడిగితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? కుడి చంప మీద కొడితే ఎడమ చూపించు. మరి ఏ చంప మీద కొట్టావు? ఎడమ చంప మీద కొట్టావు, అందుకు కొడిసానడట. ప్రిమిడి దేని పెట్టారా? మహానుభావులు ఉంటారండి చాలామంది. జాగ్రత్త. దయచేసి నిజంగా ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది? నిలిచి ఉంటుంది. ఉందా? దేవుని ఆత్మను కలిగి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ప్రభు మహిమగలని గాక. ప్రేమించాలనుకుంటాం, ప్రేమించలేం. కానీ ఈ పోరాటం నలిగిపోతూ ఉంటాం మనం. దుష్టుడు నిజంగా ప్రేమించకుండా చేస్తాం, దుష్టుని ఎదిరించలేకపోతూ ఉంటాం మనం. దుష్టుని ఎదిరించే శక్తి దేవుని యొక్క ఆత్మకు సాధ్యమవుతాయి. మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మూడవది, చాలామంది దయచేసి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇప్పటికీ నిజముగా ప్రభు కోసం మంచిగా తెలుసుకున్నప్పటికీ కూడా యేసును దేవుడుగా ప్రభువుగా అంగీకరించట్లే. ప్రభుని మందిరానికి వచ్చినటువంటి వారిలో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు. నిజమా కాదా, అవునా అని చెప్పి సందేహంతోనే వస్తారు కొంతమంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంటే క్రీస్తును ప్రభు అని మనం ఒప్పుకుంటాం. స్తోత్రం. ఎక్కడుంది బైబిల్లో? కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఈ పోరాటంలో చాలామంది ఉన్నారు. సాతాను కూడా జయిస్తూనే ఉన్నాడు, వాడు గెలుస్తూనే ఉన్నాడు. వాడు మైండ్ని ఆకర్షించుకుంటా ఉన్నాడు, మన మనసును ఆకర్షించుకుంటా ఉన్నాడు, మన ఆలోచనలు ఆకర్షించుకుంటా ఉన్నాడు. సమస్తం వాడికి బానిసైపోయాం మనం. క్రీస్తుని దేవుడిగా మనం ఒప్పుకోలేకపోతూ ఉన్నాం. దయచేసి ఈ పోరాటంలో మనం జయించాలంటే దేవుని ఆత్మ అగ్నిధారలుగా మన పైకి దిగి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. చదువు వాక్య భాగాన్ని కొరింథీ రాసిన పత్రిక మొట్టమొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దేవుని మహిమగలను గాక. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని మనం అనాలనుకోండి, ఎవరి ద్వారా మనం అనగలుగుతాం? దేవుని యొక్క ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ మనలో ఉంటేనే యేసు ప్రభు వారిని దేవుడు అని అంగీకరిస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువు అని అంగీకరిస్తాం. దేవుని ఆత్మ అని లేకపోతే సందేహాలు ప్రారంభించబడతా ఉంటాయి. నీలో దేవుని ఆత్మ ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. అది నీకు వదిలేస్తాను. టైం అవుతుంది కాబట్టి కాస్త ముందుగా ఒక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను త్వరితంగా 5 నిమిషాల్లో. తర్వాత మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, చాలా జాగ్రత్తగానండి. దేవుని ఆత్మ మనలో లేకపోతే దయచేసి మన పాపాన్ని ఒప్పుకోలేం. అర్థమైందా? సో దుష్టుడు గలిబిలి వాతావరణం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, దుష్టుని యొక్క కనుసైగలో మనం ఉండిపోయాం. అందువల్ల మనం ఓడిపోతూనే ఉన్నాం. వాడు గెలుస్తూనే ఉన్నాడు. మన కన్నులను వాడు అంకితం చేసుకున్నాడు, మన ఆలోచనలు వాడు కైవసం చేసుకున్నాడు, మన హృదయాన్ని వాడు కైవసం చేసుకున్నాడు. మనకున్నటువంటి సమస్త చీకటి పవిత్రమైన జీవితాన్ని పాడు చేస్తూనే ఉన్నాడు వాడు. సో దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే పాపంపై మనకు విజయం వస్తుంది. స్తోత్రాలు గాక. హల్లెలూయా. అర్థమైందా? ఉత్తరవాది అనవన్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎద్దకు వస్తే, మనలోనికి వస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? పాపమును గూర్చియు నీతిని గూర్చియు ఏం చేస్తాడు? న్యాయమును గూర్చి ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. దయచేసి ఈ రోజున సేవకులు మొత్తుకొని మైకులు పట్టుకొని అరిచి కేకలు వేసి క్రీస్తు గొప్పతనం తెలియజేసి పాపం ఎంత భయంకరమైనదో తెలియజేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏ విధంగా రక్తం కాచి ప్రాణం పెట్టి కల్వరిశిలువలో ప్రాణం పెట్టి మృత్యుం చేయడం తిరిగి లేచి 3వ దినాన ఆరోహణం అయిపోయాడు. సమస్తమైనటువంటి వాక్యానికి ఉన్నటువంటి ప్రతి దానిని ప్రతి ఒక్క విధానాన్ని దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్క సత్యాన్ని వెతికి పట్టుకొని మీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ చాలామంది హృదయాలు బండబారి హృదయాలుగా ఉన్నాయంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మనలోనికి రాలే, దేవుని ఆత్మ చేత మనం సంధించబడలే. దయచేసి చాలా జాగ్రత్త. దేవుని ఆత్మ మనల్ని సంధించాలి. స్తోత్రం. దేవుని ఆత్మ మనలోనికి వస్తే
నువ్వు ఈ విధంగా ఉండలేవు, కన్నీరు విడుస్తావు. బిల్లి గ్రహం గారు మైక్ పట్టుకుని వాక్యం బోధిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, చాలామంది కన్నీరు విడిచి గుండెలు బాదుకుని ఏడుస్తూ దొరులు దొరిని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకునేవారట. స్తోత్రులనే గాక. భక్త సింగ్ పేరు విన్నారా? భక్త్ సింగ్ గారు ఆయన రోజంతా గడిచిపోయిన తర్వాత రాత్రి నిద్రపోయే టైంలో భక్త్ సింగ్ గారు ఆయన పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు భక్త్ సింగ్ గారు ఈ విధంగా ప్రార్థన చేసేవారట. ఏమని తెలుసా? ప్రభువా, దినమెల్లా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నేను నాలో ఏదైనా ప్రభువానైనా పాపము చొరబడినట్లయితే ఉంటే ఉండొచ్చు ప్రభువా, మనిషిని కదా, నరమత్తుని కదా, నాలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయండి ప్రభు అని చెప్పి ఒప్పుకొని రాత్రి పండుకుండేవాడట. స్తోత్రం. మనం ఏం చేస్తాం? సబాస్, ఈరోజు సీరియల్ చూడలేదు, నీది మొత్తం నువ్వే. సబాస్, సినిమాకి వెళ్ళలేదు, సూపర్ నువ్వు, రేపు సినిమాకి వేస్తావు, నేను మించడం లేడు అని చెప్పేసి మనమే సబాస్ అనిపించుకొని పడుకుంటూ ఉంటాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక నిజంగా దేవుని ఆత్మను కలిగి ఉంటే ఏం చేస్తాం? పాపాన్ని ఒప్పుకొని తప్పకుండా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడుతూనే ఉంటాం. స్తోత్రం. దేవుని ఆత్మ వాణిలో ఉంటే ఆ కార్యం జరుగుద్ది. అర్థమైందా? దేవుని ఆత్మ వాణిలో ఉండాలి. మీకు తెలుసా, అపోస్తలుడైన పౌలు కోసం మీరు విన్నారు కదా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన సేవకు వచ్చిన తొలి దినాల్లో నేను పూర్వ హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుని అనేవాడు. తర్వాత సేవ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నడు వయసు ప్రాయం వచ్చిన తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ప్రధాన పాపిని అంటాడు. వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత ఆయన మరలా మాట్లాడుతుంటాడు. వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన స్టైల్ ఏ విధంగా మారిపోతే తెలుసా? పాపులలో ప్రధాన పాపిని అంటాడు. స్తోత్రం. నిజంగా పాపినంటావా? పాపినంట పౌలు గారు. సో దేవుని ఆత్మ తనలో నిలిచి ఉంది కాబట్టి దేవుని దగ్గర మనిషి ఎప్పుడు కూడా తగ్గు స్థితిలోనే ఉంటాడు. స్తోత్రం. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా పాపులలో ప్రధాన పాపం అయినప్పుడు మనం ఎంత దౌర్భాగ్యమైన పాపులమండి. మనం ఒప్పుకుంటున్నామా? ప్రభా, నాలో ఉన్న పాపాన్ని క్షమించు ప్రభా, సరిచే ప్రభా అని ఒప్పుకుంటున్నామా? దేవుని ఆత్మ కలిగి ఉంటే తప్పకుండా మనలో పరిశుద్ధతను దేవుడు తీసుకుని వస్తాడు. స్తోత్రం. ఒప్పుకోలు జరుగుద్ది. చివరిదం చెప్పు ముగించేస్తూ ఉంటాను. చివరిది అసత్యాన్ని దూరం చేసి సత్యంలో నడిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆధారకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనల్ని అందరినీ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దయచేసి సర్వసత్యంలోనికి ఈ బోధ, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, ఆయన సృష్టిని చేశాడు, ఆయన ద్వారా సమస్తం కలిగింది. కొలస్సీ పత్రికలో రాయబడినట్లుగా, హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా, యోహాను సువార్తలో రాయబడినట్లుగా, ఆదికాండ మొదటి అధ్యాయంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నరావతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అనగా మానవుడిగా వచ్చినటువంటి ఆ దేవాదేవుడే యేసుక్రీస్తు ప్రభువారిగా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు దాని సృష్టి కలుగజేయబడిందని, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని కార్చాడని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడని చెప్పి మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆ దేవుడే మన కొరకు సకల రాజ్యాన్ని, అద్భుతమైన అందమైనటువంటి సర్వాన్ని, మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి పాప భూయిష్ట లోకంలోనికి వచ్చి నాకు బదులుగా తను కలవరసుల్లో ప్రాణాన్ని పట్టి రక్తము కార్చాడని చెప్పేసి ఎప్పుడైతే నమ్ముతామో దేవుని ఆత్మ ఏం చేసి తెలుసు? మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించుకుంటూ వెళ్తాం. ఇంకా సత్యపు లోతులోని తీసుకుని వెళ్తూ ఉంటుంది. సేవకులు చెప్పబోతున్న ఆత్మవరాలు ఏంటి? అసలు ఆత్మవరాలు ఏ విధంగా ఆపరేట్ చేయబడతాయి? దేవుని ఆత్మ చేత ఈ విధంగా మనము నింపబడాలి. ఆత్మవరాల ద్వారా ఉపయోగం ఏంటి? ఇంకా చాలా సత్యాలు, బైబిల్లో దాగబడిన ప్రతి మర్మాన్ని దేవుని ఆత్మ ఏం చేస్తుందని మనం నేర్పిస్తూనే ఉంటుంది. నేర్చుకుందామా? చెప్పండి, నేర్చుకుందామా? సర్వసత్యంలో మనందరం వెలుదుముగాక. ఆమేన్, ఆమేన్. గిద్యోన్లో విజయం వచ్చిందంటే, గిద్యోన్లో పోరాటం విజయం సాధించాడంటే దేవుడు తనతో ఉన్నాడు. మనం విజయం సాధించాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.